ఈరోజు మా మహిళా అధ్యక్షురాలు తుమ్మూరు నారాయణమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ మాదిగల భవిష్యత్తు ఈరోజు సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పులో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయము. దాన్ని కొంతమంది సోదరులు కూడా తప్పుపట్టడం చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం మేము. ఎందువల్ల అంటే ఇది ఈరోజు పోరాటం కాదు, గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేసి జైళ్ళు పాలయ్యి ఈరోజు అందరూ కూడా ఎంతమందో అమరవీరులు మాదిగ అమరవీరులు ఎంతమందో చనిపోయి ఈరోజు కుటుంబాలు కూడా నాశనం అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సమయంలోనే ఈరోజు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో కూడా మాదిగలందరినీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సుప్రీంకోర్టు తీర్పుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి మాదిగలకు రావాల్సిన వాటాని మాదిగలకు వచ్చే విధంగా కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే మేము ఎవరు సొత్తు అడగటం లేదు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎస్సీ రిజర్వేషన్లో ఉండే ఎస్సీ రిజర్వేషన్లో ఎవరు దామాషా ప్రకారం వాళ్ళకి రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందువలన ఈరోజు ఎస్సీ వర్గీకరణ అందరూ కూడా అన్ని సామాన్య ప్రజలు కూడా అన్ని వర్గాలు అందరు మేధావులు కూడా మాదిగలు చాలా సామాజిక న్యాయము మాదిగలకు జరిగింది అన్యాయం అనే విధంగా కూడా అన్ని కులాలు అన్ని సంఘాలు అన్ని మతాలు కూడా మాదిగలకు అండగా నిలబడి ఈరోజు వర్గీకరణ సాధించడానికి కూడా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు సపోర్ట్ చేసి ఈరోజు మాదిగలు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఏలెత్తి చూపించి మా ఉద్యమానికి కూడా అందరూ కూడా సహకరించి ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించిన దాంట్లో మాదిగల కన్నా కూడా అన్ని సంఘాలు అన్ని నాయకులు కూడా ఈరోజు మాకు చాలా మోడల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మాదిగలు గెలిచినట్టు కాదు, మాల్లో ఓడినట్టు కాదు. ఎందువల్లంటే ఈరోజు ఉండే రిజర్వేషన్లే సమానంగా పంచుకుంటాం. అదేవిధంగా మాదిగలు ఇద్దరం కలిసి కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం మనందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం తెలియజేస్తూ ఉన్నాం. అందువలన రాబోయే ఎలక్షన్లో కూడా మాదిగలందరూ కూడా ఒక్కసారిగానే మాటిస్తే ఆ మాటని చచ్చిపోయేదాకా కూడా మాదిగలు జీవితాంతం ఒక మేలు చేస్తే ఆ మేలుని జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా మాదిగలందరూ కూడా ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం ఓటు బ్యాంకు మాదిగలంతా కూడా తెలుగుదేశానికి ఓటు బ్యాంకు ఎందుకున్నారంటే 1996-97లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేసి అప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా మాదిగలకు ఎన్నో వేల ఉద్యోగాలు వచ్చింది. దాన్ని కృషి చేసిన చంద్రబాబు నాయుడుకి ఈరోజు మాదిగలందరూ కూడా
మాదిగలు ఓటు బ్యాంకు తెలుగుదేశం అనే విధంగా కూడా ఈరోజు కట్టుబడి ఉన్నారు. అదే మాట కూడా ఈరోజు కూడా కట్టుబడి ఉంటాము. ఎందువల్లంటే ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ నేను కట్టుబడి ఉన్నాను, నేను మాదిగలు న్యాయం చేస్తాననే విధంగా అన్ని సభల్లో కూడా పెట్టి మాదిగలు చిరకాల కోరిక నేను తీరుస్తాననే విధంగా చెప్పి సందర్భాలు ఎన్నో ఉన్నాయని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందువలన మాదిగలు ఒక్కసారి కానీ మనుషులను గుర్తుపెట్టుకుంటే శాశ్వతంగా చచ్చిపోయేదాకా ఆ మనిషికి రుణపడి ఉంటారు. అందువలన మాదిగలకి ఏ మేలు చేసినా కూడా వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటారని మేము తెలియజేస్తూ రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మేము ఎన్డీఏ కూటమికి మాదిగలందరం కూడా బీజేపీ ఎన్డీఏ కూటమికి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. గెలిచిన దానికి సుప్రీంకోర్టులో నాకెంతో సంతోషంగా ఉంది. అందరం కలిసికట్టుగా అందరం ఎక్కడ మాదిగులు మాలలు అందరం కలిసికట్టుగా ఏ పని చేసినా చర్య సమానంగా చేసుకుంటామని మా అన్న మోడీ గారు ఆ రోజు మా మందాకృష్ణ మాదికి మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు వర్గీకరణ జరిగింది. అట్లాగే మా అన్న చంద్రన్నకి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా ఏరియాకి మా సుబ్బన్న చేసే దేంట్లో అయినా సరే మంచి మనిషిగా ఒక మాదిగ పౌరుడిగా ఎక్కడైనా సరే పాపది అంటే పరిగిచ్చే మా సుబ్బన్నకి మేము ఎప్పుడు అండగా ఉండి మాకు అన్న అండగా ఉండాలని ఈ వీడియో ముఖంగా సభాయుగంగా పాలాభిషేకం జరిగింది. ఎందుకంటే మా మాదిగల సంతోషాన్ని వ్యక్తం చేశాము అందరం కలిసి. అట్లాగే రాష్ట్రంలో ఎక్కడైనా మాదిగలు కలిసికట్టుగా ఉండి మన ఎస్సీ వర్గీకరణ అన్నీ సొంతం చేసుకొని దానికి తగ్గ కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను.